ప్రతిపక్షంలోనే జగన్ అరాచకాలు చేస్తుంటే అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమైపోతుందోనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనకంటే గొప్పగా ఏం చేశారని ప్రశ్నించారు. అటు కేంద్రం ఇటు తెలంగాణ సర్కార్ ఏపీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయన్నారు. జగన్ కు టీఆర్ఎస్ కేంద్ర సర్కార్లు పూర్తిగా సహకరిస్తున్నాయన్న బాబు ఈడీ ఐటీలతో దాడులు చేయిస్తున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్ సెక్టర్ మోడీని చూస్తే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు బాబు. జగన్ ఇస్తారు ఎందుకు? అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కోర్టుకు రావాలి కాబట్టి తెలంగాణ కూడా సంబంధం కాబట్టి నువ్వు వాడిని బ్లాక్ మెయిల్ చేసుకుంటారు. పప్పం కూడా కట్టించుకుంటారు. ఇంకా కప్పం కట్టుకొని మీరు పెత్తనం చేయాలనుకున్నారు. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి నీకు సంబంధం ఏంటి రాష్ట్రం మీద? నీ హక్కు ఏంటి? డివైడ్ అయ్యే వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. నేనే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా. ఈరోజు నేను అప్పుడు చేసినంత ఓకే అయ్యింది, ఇప్పుడు వచ్చి నేను డెవలప్ చేస్తున్నా. నీకేంటి సంబంధం ఇక్కడ ఇంటర్ఫియర్ కావడానికి? ఇన్ వాట్ వే యువర్ కన్సర్న్? బెదిరిస్తారా వచ్చి? ఆ రోజు తెలంగాణలో పోటీ చేసామంటే మా పార్టీ ఉంది అక్కడ. 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంది కాబట్టి పోటీ చేసాము. ఓట్లు వేసారా లేదా ప్రజలకు వదిలిపెట్టాను. ఓట్లు వేసారా లేకుంటే ఇంకోటి చేశారా, మ్యానిపులేట్ చేశారా, ఓట్లు తీసేసారా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని చాలా ఉంటాయి. అవన్నీ కూడా వదిలిపెట్టాను. నువ్వు ఇక్కడికి వచ్చి పెట్టుకోండి. బెదిరిస్తున్నావు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నావు, పెట్టుకోండి ముగ్గురు. ఐ డోంట్ మైండ్, నాకేం బాధలేదు. అట్ట కాకుండా కావాలని బెదిరించే పరిస్థితి వచ్చి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు. మా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈయన ఎటుండంటే ఇతను రేపు కూడా కోర్టుకు పోతున్నాడు. కరుడు కట్టిన నేరస్తుడు. కరుడు కట్టిన నేరస్తుడికి ఏ క్రైమ్ అయినా పర్లేదు. ఇంకా ఈ విల్ డూ ఎనీథింగ్, ఈ విల్ కమిట్ ఎనీథింగ్, ఈ విల్ మేక్ సమ్ మోర్ క్రిమినల్స్. అందుకే ఇప్పుడు ఎవరైనా ధైర్యం ఉండేవాడు 8 లక్షల మందిని ఓట్లు తీసేసి ప్రజల ఆగ్రహానికి గురిగారు. రేపు పట్టుకుంటే ఏమవుతానో భయం కూడా లేదు. ఇతను ఒక అతను, ఇంకొక ఆయన బీహారీ క్రిమినల్ ప్రశాంత్ కిషోర్. అతను ఇంకా మరీ ఇదిగా ఉన్నాడు. అతను చూస్తే అతను ధైర్యం చూస్తా ఉంటే వీళ్ళు వచ్చి ఈ రాష్ట్రం మీద పడిపోయారు బందిపోట్ల మరిగా. బీహార్లో లా అండ్ ఆర్డర్ ఇస్ బిగ్ ప్రాబ్లం వన్స్, ఇప్పుడు కూడా ఉంది. అక్కడేంటి డెకాయిట్ పాలిటిక్స్. మనకి సౌత్ ఇండియాలో ఏంటి ఒక పద్ధతి వీలైనంత వరకు. ఇక్కడ ఇప్పుడు అలాంటి పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్రంలో అతలాకుతలం చేయాలనేది ప్లాన్. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హింసకు ప్రతిహింస సమాధానం కాదు. అదే సమయంలో మీరు హింస చేసే వాళ్ళను కూడా అడ్డుకట్టేయకపోతే ప్రజలు నిస్సహాయాలైపోతారు. ప్రజాస్వామ్యయుతంగా ఫైట్ చేసి వాళ్ళని ప్రజాస్వామ్యంలో ఏదైతే రేపు ఎలక్షన్లో ఓడించడమే కాదు, వాళ్ళు కనుమరుగైన చేయాలి. వీళ్ళ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైతే వాళ్ళే పని చేస్తారు.